హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను మా బుడ్డోళ్ళు ఇద్దరితోటి. సో ఈరోజు ఏంటంటే మీకు కొత్త ప్లేస్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను, అందుకే వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే అది మీకు బాగా నచ్చుతుంది అనమాట. యాక్చువల్గా మేము వెళ్దామని అనుకోలేదండి. ఏదో సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటే సరే వాతావరణం కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పేసి బయలుదేరి ఇంకా ఏమీ అక్కర్లేదులే, కూల్గా లేదులే, పర్లేదు, బేరబుల్గా ఉంది అని చెప్పేసి జాకెట్స్ కూడా వద్దులే అని చెప్పి అనుకొని ఎందుకు వచ్చిందిలే అని వాడి స్టాలర్లో పెట్టుకున్నాం అనమాట. కానీ ఇక్కడ క్లైమేట్ ఏంటో సడన్గా చేంజ్ అయిపోతుంది. బోల్డ్ అంత అసలు ఎంత చలేసిందంటే ఆ గాలులతో అన్బేరబుల్గా అనిపించింది అనమాట. ఇంకా వెంటనే ఆ జాకెట్లని తీసేసుకొని గబగబా అందరం వేసేసుకున్నాము. చూసారు కదా ఎలా పరిగెడుతున్నారో ట్రామ్ ఎక్కడానికి. చెప్పాను కదా, ఆ ట్రామ్ అంటే ఒక 3 బస్సెస్ అంతా ఉంటుందని చెప్పేసి అలా ట్రామ్ ఎక్కేసి వెళ్ళామండి. ట్రామ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళదనమాట. సో అక్కడ నుంచి మనం మారాలి, ఇలాగా ఎస్కలేటర్లో కిందకి వెళ్ళాలి. దీన్ని ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం మేము, యూబాన్ అని చెప్పేసి ఒక ట్రైన్, అండర్ గ్రౌండ్ ట్రైన్ అనమాట. దాన్ని మేము క్యాచ్ చేయాలి. మనం యూబాన్ అంటామా, కానీ వాళ్ళు ఊబాన్ అంటారండి. భలే ఉంటుంది అసలు. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ మన ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మొత్తం మనకి స్క్రీన్లో మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. మనకి రైల్వే స్టేషన్లో లాగా ఏమేమి ఎంత టైంలో వస్తాయి, 5 మినిట్సా 10 మినిట్సా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఒక 5 మినిట్స్లో ఇంకా వచ్చేసేలా ఉంది, అలాగ వచ్చేసిందండి. ఊబాన్ వచ్చేసిన తర్వాత ఇంక అందరం దానిలో ఎక్కేసి ఇది డైరెక్ట్గా సిటీ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఎక్కేసి వెళ్ళిపోయాము. ఎంత బాగుంటుందో యూబాన్ ట్రైన్. ఆ యూబాన్ ట్రైన్ స్టేషన్ చూసారా, అండర్ గ్రౌండ్లో ఎంత బాగుందో అసలు. చూడడానికి మనకి నిజంగా ఒక టన్నెల్ లాగా, ఒక గుహలో ఉన్నట్లుగా, అండర్ గ్రౌండ్లో కదా, భలే ఉంటుంది అసలు. అంత కాబట్టి ఫుల్ లైటింగ్ ఉంటుంది, బాగా జనం ఉంటారు. అందరూ కూడా బిజీగా ఉన్నారన్నమాట. పిల్లలందరూ కూడా ఇక్కడ క్లీనింగ్ ఇలా చేస్తూ ఉంటారండి. ఫ్లోర్ క్లీనింగ్ అంతా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు క్లీన్ చేస్తా. ఆ పైన డిజైనింగ్ చూసారా ఎంత బాగుందో. సో ఈ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అది భలే బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మనం అమెరికాలో చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా చూస్తాం కదా, అమెరికాలో మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి చూస్తాం కదా, కానీ ఇక్కడ మాత్రం అట్లాంటి స్ట్రక్చర్ ఉండదు. వీళ్ళ హెరిటేజ్ని కాపాడుకునేలాగా సిటీ సెంటర్లో 3 ఫ్లోర్స్ కన్నా ఎక్కువ కట్టనివ్వరండి. అలా ఉంటుంది వీళ్ళది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఫ్లోర్స్ కట్టాలి అంటే కనుక మనకి ఊరు బయటకు వెళ్ళిపోవాలన్నమాట. అలాగా ఇంత డిస్టెన్స్లో కట్టకూడదు అని ఒక కండిషన్ ఉంటుంది. ఇంకా ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత అండి నిజంగా మెస్మరైజింగ్ అనమాట. నేనే కాదు, మా అమ్మాయి యూఎస్ నుంచి వచ్చింది కదా, మా పండు, అసలు తను కూడా ఎంత ఆశ్చర్యపోయిందంటే ఎంత బాగుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ ప్లేస్కి వచ్చినందుకు. మీరు కూడా ముందు చూస్తారు కదా, బిగినింగే ఇంత బాగుంటే ఇంకా ముందు ఆ స్ట్రక్చర్స్ అన్ని చూస్తే, ఆర్కిటెక్చర్ని చూస్తే వండర్ అవుతారనమాట. ఇంకా వీళ్ళేమో ముందు వెళ్తున్నారు, మేమేమో వెనక చిన్నగా వస్తూ ఉన్నాము. అక్కడ ఒక ఫౌంటైన్ లాగా ఉందని చెప్పాను కదా, ఆ ఫౌంటైన్ దగ్గర ఇలాగ సీటింగ్కి చైర్స్ లాగా కాకుండా ఇలా కట్టారండి. ఇలా పెట్టేసి ఉంచారు. కన్స్ట్రక్షన్ కూడా కాదు, తెచ్చి పెట్టినట్టున్నారు. వాటి మీద చుట్టూ కూర్చొని అక్కడ కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ వీళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనీ ఎర్నింగ్ కన్నా కూడా మానసిక ఉల్లాసం అంటాం కదా, అలాగా మెంటల్ హ్యాపీనెస్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం చాలా ఎక్కువ టైం దానికోసం స్పెండ్ చేస్తారు అనే విషయం మాత్రం నాకు బాగా అర్థమైందండి. ఆ పార్కుల్లోకి వెళ్ళి చూసినా, ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళి చూసినా కానీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ. ఇంకా ఇక్కడ అవన్నీ మనకు ఒట్టి ఆర్కిటెక్చరే కాదండి, బోల్డ్ బ్రాండెడ్ షోరూమ్స్ అనమాట. ఆ షాపులు చూస్తే అసలు అక్కడ ఒక్కొక్క ఐటమ్ బయట డిస్ప్లేలో కనపడి వాటి కాస్ట్ పెట్టున్నారు. నిజంగా అమ్మో, బియాండ్ అవర్ కెపాసిటీ, బియాండ్ అవర్ అని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా వాటి జోలికి కూడా వెళ్ళలేదు. చూస్తూ అలా ఉండిపోయారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇంకా వాటి గురించి ఎంక్వైరీ చేసేంత ఎక్కడ ఏదో బయట డిస్ప్లేలో కనపడితే వాటిని చూసాం, ఎంతెంత కాస్ట్ ఉన్నాయి ఏంటి చూద్దాం అని చెప్పేసి చూసాం అనమాట. ఈ సాటర్న్ అనే కంపెనీ మనకు కూడా ఉన్నాయి కదా, మన దగ్గర కూడా కనపడతా ఉంటాయి. సో అలాగా అన్నీ ఏమేమి ఉన్నాయి, మనకు ఉన్నాయా లేవా ఇలా చూస్తూ వెళ్ళిపోయాం. అక్కడ సీటింగ్ కూడా ఉంటుందండి. కొన్ని షాప్స్ దగ్గర ముందు కొంచెం సీటింగ్ కూడా అరేంజ్ చేసి ఉంటుంది. కొంతమంది అక్కడ కూర్చొని స్నాక్స్ అవి తీసుకుంటూ ఉంటారు. చూసారు, అందరి దగ్గర స్టాలర్స్. పిల్లలండి అస్సలు నడవనివ్వరండి, కంపల్సరీ ఆ స్టాలర్స్లోనే తీసుకువెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ అన్ని స్ట్రక్చర్స్లో కూడా మేరీ మాత అలా కనిపిస్తూ ఉంటారండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నారో.
ఇంకా బాగా చలేస్తుందని చెప్పేసి ఇంక మేమందరం కూడా ఫర్ జాకెట్స్ తెచ్చుకున్నామండి. నాదైతే జీన్స్ ఫర్ జాకెట్ అనమాట. అది తెచ్చుకున్నాను, అది వేసేసుకున్నాను. మా పండుగకేమో అది పర్లేదు, స్వెట్ షర్ట్ బాగానే ఆపింది. ఇంక ఇట్లా ఓన్లీ అని ఇంక ఇలా ఇవన్నీ కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అండి. మనం బయట చూస్తేనేమో ఏమనిపిస్తాయంటే ఇవి ఎంతవరకు చూడడానికేమో అలాగా అన్నట్టు అనిపిస్తాయి. కానీ ఇక్కడ ఇలాంటి స్ట్రక్చర్స్లోనే గవర్నమెంట్ ఆఫీసులని అంటే వీళ్ళ ట్రెడిషన్ని కాపాడుతున్నారండి. వాళ్ళ స్ట్రక్చర్స్ మన స్ట్రక్చర్స్ లాగా అమెరికాలో లాగా అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా ఉండవు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ అండి, మనం ఊహించాం అనమాట. ఇట్లా ఉంటాయన్నమాట. ఇంకా వీటికి ఎలా ఉంటాయి చూసారా, ఫ్లోరల్ చూసారా, మధ్యలో అన్ని ఫ్లవర్స్. అసలు అదైతే నాకైతే ఎంత బాగా నచ్చిద్దోనండి. ఇంకా అక్కడ పైన క్లాక్ ఉంది చూసారా, ఇప్పుడు టైం 9 అయిందండి. ఎక్కువగా బిల్డింగ్స్లో ఇలా ప్రతి ఫ్లోర్కి గ్యాప్లో ఏం చేస్తారంటే ఇలా మొక్కలు పెంచుతూ ఉంటారు. అవన్నీ కూడా రెడ్ చిన్న చిన్న రోజెస్ లాగా అలా అనిపిస్తాయి అనమాట. బాగా చూడడానికి ఇంకా అసలు 2 కళ్ళు సరిపోవు అనుకోండి. ఆ స్ట్రక్చర్స్ చూస్తుంటే మనకి ఆర్కిటెక్చర్ కానీ అసలు నిజంగా మెస్మరైజింగ్, నాకు నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అన్నట్లు ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళ ఆర్కిటెక్చర్లో కూడా అండి మన దేవాలయాల్లో న్యూడ్గా బొమ్మలు ఉంటాయి కదా, అలా ఉంటాయండి వీళ్ళవి కూడా. ఎక్కడన్నా చూడండి, మీరు ఏ బిల్డింగ్ అయినా చూడండి, ఇలాగే న్యూడ్గా కనిపిస్తాయి. చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. మనం అండి ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా ఇలాగే కనిపిస్తాయి మనకి. 4 మూలలో ఎటు చూసినా కానీ ఇదే రోడ్లు, ఇలాగే బిల్డింగ్ స్ట్రక్చర్స్. మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఓ ఇలా మా ఇందాక ఇటు వచ్చామా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మా కన్నయ్య అయితే నన్ను పరిగెత్తిచ్చేసాడండి. చిన్నప్పుడు ఎప్పుడో పరిగెత్తాను, మళ్ళీ ఇప్పుడు పరిగెత్తాను అనమాట. మా పిల్లలు చిన్నప్పుడు పరిగెత్తా. ఆ స్వీట్ మెమొరీస్ అన్ని ఇప్పుడు గుర్తు చేశాడు వీడు, అసలు పరిగెత్తిచ్చి నన్ను. ఇంక ఇది చర్చిలోకి ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ కి పైన మనకి మేరీ మాత ఇలా ఫ్యామిలీ అంతా కనిపిస్తుంది అనమాట. ఇవి పప్పెట్ షోస్ లాగా అప్పుడప్పుడు షో జరుగుతుందటండి. అవి పప్పెట్స్ యాక్చువల్గా, వాటి షో జరుగుతుందట, చాలా బాగుంటుందట. ఇదంతా కూడా ఇక్కడ నైట్ టైమే చూడాలండి. ఈవినింగ్ 6 కనుక స్టార్ట్ అయితే 6 to 10 చాలా బాగుంటుంది. అసలు ఆ లైట్స్ కానీ అంతా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది మ్యూనిక్ సిటీకి, సిటీ సెంటర్ చాలా, ఇంకా మ్యూనిక్కి చాలా అందాన్ని తెచ్చినటువంటి ప్లేస్ అండి. చూస్తే చాలా అందంగా అనిపించింది నాకైతే. అసలు ఇంకా నేను నో వర్డ్స్ అనిపించింది అనమాట. ఈ పిల్లర్కి చూసారా పైన బవేరీ మాత అంటారంటండి. బవేరీ మాత అంటే వాళ్ళు మేరీ మాతట. మొత్తం లైటింగ్తో ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చూడండి, ఒక గైడ్ అనుకుంటా ఈవిడ, వాళ్ళలాగే డ్రెస్సింగ్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. పైన బవేరీ మాత అని చెప్పేసి మేరీ మాతను అలా పిలుస్తారట వీళ్ళు. ఆవిడేదో జర్మన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేమైతే మనకు అర్థం కాదు కదా, ఎంజాయ్ చేయలేకపోయామండి. జస్ట్ చూసి అండ్ ఎంజాయ్లా అయిపోయింది అనమాట మా పని. ఏదో ఇంగ్లీష్ మూవీ చూసి కనుక క్లాప్స్ కొట్టినట్లు. ఇంగ్లీష్ మూవీ అంటే ఓకే అండి, జర్మన్ మూవీ చూసి చర్చి ఎంట్రన్స్ అండి. ఈ చర్చి లోపల ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లో చిన్న చిన్న పార్టీస్ కూడా జరుగుతాయి అనుకుంటండి. వాళ్ళందరూ అక్కడ కూర్చొని, ఇప్పుడు అక్కడ కనపడుతున్నాయి కదా, వాటన్నిటిని ఓపెన్ చేస్తారు గొడుగుల్లాగా. అవన్నీ అక్కడ గొడుగుల్లాగా ఉంటే కింద చైర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు అవి ఇవి తింటూ ఉంటారు. ఏంటి ఇప్పుడు టైం అయిపోయింది కదా, ఇంకా అందరు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మా మాస్టర్ ఏం చేశారంటే అక్కడ సింహం ఒకటి ఉంటే దాని దగ్గర మంచి ఫోటోషూట్ ఒకటి చేసుకున్నారండి తాత మన వాళ్ళిద్దరూ కూడా. నేనేమో ఇవన్నీ చూస్తూ ఉన్నాను, ఇవన్నీ షూట్ చేస్తూ ఉన్నాను. మాస్టర్ వాళ్ళు మాత్రం అక్కడ ఫోటో షూట్ చేసుకుని ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత మేము ఇటు బయటకు వచ్చేసే దారిలో అక్కడ లోపలికి అసలు మెట్లు ఎలా ఉన్నాయి ఏంటి, ఎలా చూస్తారు ఏంటి అని చెప్పేసి చూస్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయండి లోపలికి పైకి వెళ్ళడానికి. నిజంగా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటే ఎంత బాగుండా అనిపించింది. కానీ మనకి అంత అవకాశం ఉండదు కదా. ఇప్పుడు అది క్లోజ్ చేసిన టైం కదా, ఇంకా అసలు అవకాశం లేకుండా పోయింది. ఇలాగ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్లో నుంచి అలా పైకి వెళ్తారనమాట. ఇంత మెస్మరైజింగ్ ప్లేస్ చూసినందుకు నిజంగా మాకైతే ఇంకా ఆ రోజు ఎంత హ్యాపీగా నిద్రపట్టిందో. నేను అంతకుముందు ఒకసారి చూశానండి, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా అనిపించింది అనమాట. మరలా చూసినా కానీ ఈ ప్లేస్ తనివి తీరదండి. అసలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. మీకు కూడా నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్.